బాగుండాలి బాబా ఎవరికో మీరు శాశక్తుల మా పని చేశారు ఇంటి పేరు చాలా శక్తులు మంచి మెజారిటీ సార్ ఒకసారి నాకు సైడ్ ఓకే సార్ ఒక అబ్బాయి ఒక్క నిమిషం అందుకనే ప్రజలు ఉన్నారా ప్రజలు కూడా ఒక మార్గంలో నడిపించి తప్పకుండా మీరందరూ తప్పకుండా ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి మంచి మెజారిటీ అందించి గెలిపించినందుకు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కలయిక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక ఉండాలని ఏదైతే వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగిందో అది క్షేత్రస్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ మాదిరిగానే మేమందరం కూడా ఎటువంటి అరమేరకు లేకుండా బ్యాషిజాలకు పోకుండా కలిసి మేము పనిచేసుకుంటాం. అదేవిధంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా మొదటి నుంచి మున్సిపల్ చైర్మన్ గా కానీ అతని నుంచి కూడా మంచి పరిచయం, ఒక మంచి వ్యక్తి. అటువంటి ఆయన ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా సంతోషం. అందరూ కూడా పర్టికులర్ గా ఈ రోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే కాదు, ఈవేళ అందరి విజయాల్లోనూ కూడా ఈరోజు 175కి 164 సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం గెలగలిగామంటే, ఆ ఫిగర్ని చేరగలిగామంటే అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం, శ్రమ, యుక్తి ఎంత ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ కూడా అంతే ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరం కలిసి కూర్చుని, ప్రధానంగా వ్యవసాయాత్మకమైనటువంటి జిల్లా కాబట్టి పర్టికులర్ గా వరి రైతులకు కానీ అటు ఆక్వా రైతాంగానికి కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకుని ఈ రోజు మాకు ఇచ్చినటువంటి మెజారిటీ చూస్తూ ఉంటే మాకు మరింత బాధ్యత పెరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చినట్టు మెజారిటీ కంటే ఒక్క ఓటైనా మళ్ళీ ఎక్కువ రావాలి. ఆ రకంగా నెక్స్ట్ ఎలక్షన్ ఈ మెజారిటీ కంటే ఒక్క ఓటైనా ఎక్కువ రావాలంటే ఈ రోజు నుంచి మనం ఎంత కష్టపడి పనిచేయాలని ఆలోచన ప్రతిరోజు కూడా మేము మైండ్ లో పెట్టుకుని పని చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లాగా మరి పర్టికులర్ గా మనందరం కూడా చూసాం ఏ రకంగా అవినీతికి ఏ రకంగా పాల్పడ్డారో, లూటీ ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేశారో మనందరం కూడా చూసాం. అటువంటి లూటీ దోపిడీ లేకుండా ఏదైతే ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం. అందులో జిల్లా అభివృద్ధి కూడా మేమందరం కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.